క్రైస్తవ్యం ఈరోజు మారిపోయింది. క్రైస్తవ్యం మన ఇష్టానుసారంగా మనం మార్చివేసుకున్నాం. క్రైస్తవులు తమని తాము క్రైస్తవులుగా పిలుచుకోలేదు. క్రైస్తవులు నాటి దినాల్లో క్రీస్తును వెంబడిస్తూ ఉంటే, క్రీస్తును పూజిస్తూ ఉంటే, క్రీస్తుకు అభిమానులుగా బ్రతుకుతూ ఉంటే, క్రీస్తును అనుకరించే ఒక గుంపుగా ఉంటే వాళ్లను ఎగతాళి చేస్తూ వీళ్ళు క్రీస్తు వారురా అని ఓ ముద్ర వేసి వాళ్ళని మొట్టమొదట అంతియొకయ అనేటువంటి టౌన్లో, ఒక సిటీలో వారిని క్రైస్తవులు అని పిలవడం జరిగింది. క్రైస్తవులు అన్న మాటకు క్రీస్తును వెంబడించేవాళ్ళు అని అర్థం. యేసుక్రీస్తు వారు తన్ను వెంబడించేవాళ్ళు ఎలా ఉండాలో చాలా సుస్పష్టం చేశాడు ఆయన. కానీ ఈరోజు మనకి తెలుగులో సామెత ఉన్నట్టు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుండే చందంగా, అంటే ఆ కాయలు ఆ చెట్టువి కాదు, చెట్టును చూపిస్తాం, ఆ చెట్టు కింద కూర్చుంటాం, వేరే ఇంకొక చెట్టువి తెచ్చుకొని బుట్టలో ఆ కాయలు చక్కగా సేల్ చేసేస్తాం. అలా తయారైపోయింది క్రైస్తవం. పేరుకు క్రీస్తు, కానీ లోపల తవ్వితే క్రీస్తు తత్వం ఏ కోసాన కనపడట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు క్రైస్తవ్యాన్ని నిర్వచించుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు క్రైస్తవ జీవన శైలిని అలవర్చుకుంటున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకొని ఆచరించేస్తున్నారు. కానీ యేసు ప్రభు మటుకు మనల్ని చూసి బాధపడుతున్నాడు. ఈరోజు ఆయన గుండె వేదనను మీకు తెలియచేయడానికి మీ ముందు నించున్నాను, అర్హుడిని కాకపోయినా కూడా. వాక్యాన్ని మీకు చదివి ఆ తర్వాత ఐ వాంట్ టు షేర్ ద బర్డెన్ దట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఆన్ మై హార్ట్ విత్ యూ. దేవుడు తన గుండె చప్పుడిని నా గుండెల్లో పెట్టాడు, అది మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఓ సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కొత్త నిబంధనలో 17వ పేజీ. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, తను ఎలా చనిపోతాడో, తను ఎలా శ్రమ పడతాడో ఆయన వివరిస్తూ ఉండడం అప్పుడే మొదలెట్టాడట. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అంటే సిలువ నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును, సిలువ నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఒకసారికి చెప్పలేదు, ఆయన గురువు గారినే కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఈ శిష్యుడు. వెంటనే యేసుక్రీస్తు వారి రియాక్షన్ చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఈరోజు పేతురు లాంటి స్పీకర్లు చాలామంది వచ్చేసారు. వాళ్ళు క్రైస్తవ్యంలో అత్యంత కీలకమైన దాన్ని గుడ్డ వేసి కప్పేశారు, తెరదించేశారు, కనుమరుగయ్యేలా చేశారు. ఈరోజు 100 ప్రసంగాలు మీకు టెలివిజన్లో వస్తే 99 ప్రసంగాల్లో శ్రమ గురించి మాట్లాడరు, సిలువ గురించి మాట్లాడరు. సిలువ నీకు దూరమగునుగాక, అదే ఇప్పటి ప్రసంగాలు. క్రైస్తవం అంటే క్రీస్తును వెంబడించడం. వెంబడించడం ఏంటో ఆయన ఇక్కడ నిర్వచించాడు. నిజమైన క్రైస్తవుడు
నిజమైన శిష్యుడిగా ఉంటాడు. నిజమైన శిష్యుడు నిజమైన క్రైస్తవుడిగా ఉంటాడు. శిష్యత్వాన్ని పక్కన పెడితే క్రైస్తవం లేదు. క్రైస్తవం అంటే బొట్టు తీసేయడం మాత్రం కాదు. క్రైస్తవం అంటే కొన్ని సంప్రదాయాలు మానేయడం కాదు, అది కూడా చేయాలి. క్రైస్తవం అంటే క్రమం తప్పకుండా చర్చిలకు వెళ్ళడం కాదు. క్రైస్తవం అంటే లెంటులు పాటించడం కాదు. క్రైస్తవం అంటే ఉపవాసాలు ప్రార్థనలు చేయడం మాత్రం కాదు. క్రైస్తవం అంటే అద్భుతంగా పాటలు పాడడం మాత్రం కాదు. క్రైస్తవం అంటే క్రీస్తును వెంబడించడం. క్రీస్తును వెంబడించడం, దాని పరమార్థం, దాని లోతుపాతులు, అందులో ఉన్నటువంటి కష్ట నష్టాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే నిజమైన క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి చాటగలం. క్రైస్తవులుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవ్యాన్ని, క్రీస్తును తప్పుగా ప్రతిబింబిస్తే అది మహాపాపం. ఈరోజు చూస్తున్న ప్రపంచం ఏమనుకుంటుందంటే ఇదే క్రైస్తవ్యం అనుకుంటుంది. కొంతమంది ఇదేనా క్రైస్తవ్యం అని కూడా అడుగుతున్నారు. క్రైస్తవ్యాన్ని, క్రీస్తును తప్పుగా ప్రతిబింబించడం కంటే రిజైన్ చేసేసి క్రైస్తవ్యం నుంచి విరమించుకోవడం మంచిది. యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు, ఎక్కడ కవరింగ్ చేయలేదు. ఆయన దగ్గరికి వచ్చి శిష్యరికం చేయకముందే సుస్పష్టం చేసేసాడు. ఎక్కువ మంది రారని ఆయనకు తెలుసు, ఆయన సుస్పష్టం చేసేసాడు. ఈరోజు మీటింగ్ పెడితే వేలాది మంది వచ్చారు, కానీ యేసుక్రీస్తు కండిషన్స్ చెప్తే అంతమంది ఆయన ఫాలో కారు. ఇది మాత్రం నిజం. ఆ సంగతి తెలుసు ఆయనకి. అయినా కూడా ఆయన నిజాన్ని దాచిపెట్టలేదు. నిజాన్ని దాచిపెట్టలేదు. ఆయన ఖచ్చితంగా ఖరాఖండిగా మాట్లాడుతున్నాడు. మీరు నిజంగా క్రైస్తవులుగా ఉండగోరుచున్నారా? నన్ను వెంబడింపగోరేవారిగా ఉండాలి. నన్ను వెంబడింపగోరుచున్నారా? ఈ షరతులు మీరు పాటించాలి. అలా కాని పక్షంలో మీరు నా శిష్యులుగా ఉండనేరరు. మరొక వాక్య భాగాన్ని నేను చదువుతాను. ఇంకా ఖరాఖండిగా ఆయన మాట్లాడుతున్నాడు. 11వ పేజీ కొత్త నిబంధన, 11వ పేజీ మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతున్నాను. నేను భూమి మీదికి సమాధానమును పంప వచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. కోడలికి అత్తకి అసలు విరోధం పెట్టక్కర్లే, ఎప్పుడు విరోధం ఉంటుంది. ఆ విరోధం అనుకోకండి పొరపాటున. క్రీస్తును బట్టి కోడలికి అత్తకు వచ్చే వివాదం వేరు, మీ వ్యక్తిత్వాల వల్ల, మీ ఇష్టాల వల్ల వచ్చే వివాదాలు వేరు. యేసుప్రభువే చెప్పాడు కోడలికి అత్తకు పడదని. అట్లా చెప్పకండి, వాక్యాన్ని వక్రీకరించకండి అమ్మ కోడళ్ళు అత్తలు దయచేసి. సో ఇక్కడ అర్థం అది కాదు. తన వల్ల అది జరుగుతుంది. అది ఒక కోడలికి అత్తకే కాదు, తండ్రికి, కొడుక్కి, తల్లికి, కూతురికి కూడా జరుగుతుంది. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. క్రైస్తవుడుగా ఉండడానికి అర్హత ఎలా వస్తుంది? పెళ్ళయ్యేటప్పుడు పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటే రాదు. చర్చిలో ఎలక్షన్లో ఓటు హక్కు కోసం, మెంబర్షిప్ కోసం బాప్తిస్మం తీసుకుంటే రాదు. ఈరోజు క్రైస్తవంలో జరుగుతున్నటువంటి విషయాలే చెప్తున్నాను మీకు. ఇవి కొత్త ఏం కాదు మీకు. లేకపోతే ఒక బీసీ కాలేజీలో చదవడానికి, బీఈడి సీటు సంపాదించడానికి ఒక క్రైస్తవ కళాశాలలో అప్పటికప్పుడు గబగబా వెళ్ళి బీసీ సర్టిఫికెట్ తెచ్చుకుంటే క్రైస్తవులు అయిపోరు.
లేకపోతే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా క్రైస్తవ్యాన్ని తూచా తప్పకుండా సంప్రదాయాలన్నీ పాటించినంత మాత్రాన క్రైస్తవులు అయిపోరు. మొదటి అర్హత ఏంటంటే రిలేషన్షిప్స్కి సంబంధించిన అర్హత, సంబంధాలకు సంబంధించిన అర్హత. యేసుక్రీస్తుతో నీకున్న సంబంధాన్ని అన్ని సంబంధాల కంటే అత్యున్నతమైన సంబంధంగా పరిగణించడం, ఇది క్రైస్తవ్యానికి మొదటి అర్హత. యేసుక్రీస్తుతో మీకున్న సంబంధం మీ పాపాలు ఒప్పుకోవడం వల్ల, ఆయన రక్తంలో కడుక్కోవడం వల్ల, ఆయన్ను మీ హృదయంలోకి ఆహ్వానించడం వల్ల, ఆయన ప్రభుత్వం కిందకి మీ జీవితాల్ని సమర్పించడం వల్ల, ఇక మీదట నాకు హక్కులేమీ లేవని చెప్పి ఆయనకు సమర్పించుకోవడం వల్ల ఏర్పడిన మారు మనసు ద్వారా ఏర్పడిన సంబంధం ఉందే, ఆ సంబంధాన్ని ఈ ఇహలోకపరమైన ప్రతి సంబంధం కంటే ఉన్నతంగా ఎంచుకోవడం మొదటి అర్హత. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ యేసుక్రీస్తుతో మీకున్న సంబంధంకి, మనుషులతో మీకున్న సంబంధానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ క్లాష్ వస్తే, వ్యతిరేకత వస్తే, విరుద్ధత వస్తే, యేసుతో సంబంధం కోసం ఏ సంబంధాన్నైనా తెగొట్టుకోవడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడడం క్రైస్తవుడిగా మొదటి అర్హత. ఎందుకంటున్నాడు ఆయన? తండ్రిని ద్వేషించమంటున్నాడు, తల్లిని ద్వేషించమంటున్నాడు, కుమారుణ్ణి ద్వేషించమంటున్నాడు, కుమార్తెని ద్వేషించమంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు విగ్రహాలు అయిపోతారు. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాడు. కొత్త దేవుడు, అప్పుడు దాకా చాలా దేవుళ్ళని బొమ్మల్ని చేసి అమ్మినవాడు, ఈ కొత్త దేవుడుని చూసి ఆశ్చర్యపోయాడు. తాను చేసిన దేవుళ్ళు, తాను పూజిస్తున్న దేవుళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మొట్టమొదటిసారి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అబ్రహాము నది దాటి యువతలకి రా అన్నాడు. అప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, నీకు ఒక కొడుకునిస్తానన్నాడు. అబ్రహాముకి చాలా ఆశ్చర్యం వేసి ఉంటుంది. ఒకంత వెటకారంగా నవ్వాల్సిన పరిస్థితి అది. శారా అలాగే నవ్వింది నిజానికి, కానీ ఆయన అలా నవ్వలేదు, దేవుణ్ణి నమ్మాడు. సరే, అంతటితో స్టోరీ అయిపోలేదు. రోజు వచ్చేవాడు అబ్రహాం దగ్గరికి, వచ్చి నీకు విషయం తెలుసా? ఏంటి ప్రభువా? కొడుకునిస్తాను అనేవాడు. చెప్పిందే చెప్పేవాడు, కానీ కొడుకుని మాత్రం ఇచ్చేవాడు కాదు. చివరికి శారా అంది, ఆయన ఎప్పుడు కొడుకునిచ్చాను నీకు? నేను ఒక ఐడియా ఇవ్వనా? నీ జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగానే మార్చేసింది ఆయన జీవితాన్ని. ఓ పని చేయలేదు, నాకు ఎలాగూ గర్భం ధరించే శక్తి లేదు, నువ్వు వెళ్ళి నా దాసిని చేసుకో, ఓ పిల్లాన్ని కను అంది. అబ్రహాము వెనక ముందు చూడలేదేమో, లేకపోతే వద్దులే అన్నాడేమో. భార్య మాట కొన్నిసార్లు వినకుండా ఉండలేం కదా. పెళ్ళైన తర్వాత సింహం అయినా పులైనా భార్యకి లోబడాల్సిందంట. పరలోకంలో ఒకసారి భర్తలందరూ లైన్లో నించోండి అన్నారంట దూతలు. అంటే మా భర్తలందరూ లైన్లో నించున్నారు. నుంచిన తర్వాత దూతలు అన్నారంట, భార్య మాట వినని వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ చేతుల నించోండి అన్నారంట. భార్య మాట వినని వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ యువతలకు వచ్చి నించోండి అన్నారంట. భర్తలందరూ వచ్చేసారంట యువతలకి. ఒక భర్త మాత్రం అక్కడ ఉండిపోయాడంట. ఒక దూతకు ఆశ్చర్యం వేసి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమయ్యా, ఇంతమంది భార్య మాట వింటున్నారు, నువ్వు ఒక్కడివే వినకుండా ఉన్నావే, గొప్ప విషయమేనే అన్నాడంట. కాదండి అన్నాడంట. మరేమిటి అన్నాడంట దూత. అవతలకు రమ్మన్నారు కదా మీరు, మా భార్యని అడిగి వద్దామని అన్నాడు. పాపం అబ్రహాం కూడా లోబడిపోయాడు. కానీ దేవుడు తన మాట తప్పలేదు. అబ్రహాము తన విశ్వాసంలో తొలగిపోయాడు, కానీ
దేవుడు మాత్రం తన మాట తప్పలేదు. అబ్రహాంతో చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. బిడ్డనిచ్చాడు. 25 సంవత్సరాలు ప్రతిరోజు బిడ్డనిస్తానని ఊరించి చివరికి 100 ఏళ్ళప్పుడు బిడ్డనిస్తే ఆ బిడ్డను ఎలా చూసుకుంటాడా తండ్రి? మీరు ఊహించండి. ఆ బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కన్ను మూస్తే ఇస్సాకు, కన్ను తెరిస్తే ఇస్సాకు. ఆ బిడ్డ మైకంలో దేవుణ్ణి మరిచిపోయే పరిస్థితి వచ్చింది ఒక రోజున అబ్రహాముకి. దేవుడు ఒకరోజు అబ్రహాంని పిలిచాడు. అబ్రహాము, నీ బిడ్డను భలే ప్రేమిస్తున్నావయ్యా, కానీ ఒక చిన్న విషయం చేయాలి నువ్వు. ఏమిటది? నీ బిడ్డను నాకు బలి ఇవ్వాలి. సరే, ఆ పరంపర అంతా మనకు తెలుసు, నాకు సమయం ఎక్కువ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము బిడ్డని బలి ఇవ్వకుండా దేవుడు అడ్డుకున్నాడు. కానీ ఎప్పుడు అడ్డుకున్నాడు? అన్నీ జరిగిపోయినాయి. కట్టెలు కూడా పేర్చేశాడు. ఇస్సాకుని కట్టెలకేసి కట్టేశాడు. ఇక మిగిలింది ఒకటే, కత్తివేటు అతని మీద పడాలి, రక్తం చిందాలి, బలి అర్పించాలి. కత్తి పైకెత్తేశాడు. మరుక్షణం కత్తి కొడుకు మీద పడుతుంది, కొడుకు చచ్చిపోతాడు. అబ్రహాము గుండె పరిస్థితిని మీరేమైనా ఇక్కడ కార్డియాలజిస్టులు ఉంటే అర్థం చేసుకోగలరా? ఏ తండ్రి అయినా ఒక కొడుకుని ఎప్పుడు చంపగలడో తెలుసా? చంపడానికి సిద్ధపడ్డాడా అబ్రహాము? ఖచ్చితంగా సిద్ధపడ్డాడు. ఎప్పుడు చంపగలడో తెలుసా? ఒక కొడుకుని ఒక తండ్రి ముందు గుండెల్లో చంపుకుంటేనే బయట చంపగలుగుతాడు. మరుక్షణం కత్తి వేటు కొడుకు మీద పడుతుందనంగా దేవుడు ఆగు అన్నాడు. అప్పటిదాకా ఆగమనలేదు. ఇతను కాదు నాకు కావాల్సింది, వెళ్ళి అక్కడ గొర్రె పిల్లని తెచ్చుకొని దాన్ని బలి అన్నాడు. అయితే కొత్త నిబంధన చదువుతుంటే ఆశ్చర్యం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట ఉంది. ఎక్కడిచ్చాడు బలి? ఇవ్వలేదు కదా. బైబిలే చెప్తుంది కదా ఇవ్వలేదని. గుండెల్లో బలిచ్చాడు. గుండెల్లో విగ్రహమై కూర్చున్న కొడుకుని బలిచ్చాడు. క్రైస్తవులారా, ఈరోజు ఏ సంబంధం నీ గుండెల్లో విగ్రహంగా ఉంది అని అడుగుతున్నాను నేను. ఏ బాయ్ ఫ్రెండ్, ఏ గర్ల్ ఫ్రెండ్ నీకు, ఏ స్నేహితుడు, ఏ భర్త, ఏ భార్య, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కుమారుడు, ఏ పక్కింటి వాడు, ఏ ఎదురింటి వాడు నీకు విగ్రహంగా ఉన్నాడు అని అడుగుతున్నాను నేను ఈరోజు. సంబంధాలు క్రీస్తుతో మన సంబంధాన్ని చెడగొడతాయి. చాలా సందర్భాల్లో మానవ సంబంధాలు దేవుడితో మనకున్న సంబంధాన్ని చెడగొడతాయి. కొడుకును ప్రేమించడం తప్పు కాదు, కానీ కొడుకును విగ్రహం చేసుకునే అంత ప్రేమించడం తప్పు. తోటి మనిషిని ప్రేమించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం తప్పు. మీకు తెలుసా, దేవుడు పాత నిబంధనలో విగ్రహారాధనని వ్యభిచారంతో పోల్చాడు. ఒక భార్య భర్తను కళ్ళు కప్పి వ్యభిచారం చేస్తే అది బయటపడితే భర్త ఎంత క్రోధంతో రగిలిపోతాడు. ఒక భర్త భార్య కళ్ళు కప్పి భార్యకు తెలియకుండా వ్యభిచారం చేస్తే అది దొరికిపోతే ఆ భార్య ఎంత తల్లడిల్లిపోతుంది. విగ్రహారాధన చేస్తే దేవుడు కూడా అంతే తల్లడిల్లిపోతాడు. అన్యుల విగ్రహాలని ఇట్టే కనుక్కోవచ్చు, కానీ క్రైస్తవుల విగ్రహాలని కనిపెట్టలేం. అవి గుండెల్లో గూడు కట్టుకొని తిష్ట వేసుకొని కూర్చుంటాయి. యేసుప్రభు వారు అంటున్నారు, నాతో నీకున్న సంబంధం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు క్రైస్తవుడిగా జీవించాలనుకుంటే నాతో నీకున్న సంబంధాన్ని పైన పెట్టు. దానికోసం ఏ సంబంధాన్నైనా త్యాగం చేయడానికి అవసరమైతే సిద్ధపడు. ఒకవేళ త్యాగం చేయలేకపోతున్నావంటే అది విగ్రహమే, అది ఆధ్యాత్మిక వ్యభిచారమే. యు ఆర్ అన్ఫిట్ టు బీ క్రిస్టియన్. యు ఆర్ అన్ఫిట్ టు బీ a disciple of Lord Jesus Christ. క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉండడానికి, యేసుక్రీస్తు శిష్యుడిగా శిష్యురాలిగా ఉండడానికి నువ్వు పనికిరావు. పాత్రుడు
కానేరవు, పాత్రురాలు కానేరు. సుస్పష్టంగా చెప్పేస్తున్నాడు. అందుకనే నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలని చెప్పిన చోట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందంటే, దానికి ముందటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వినుము, క్రైస్తవులారా వినండి, మీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, మీ క్రీస్తు అసమానుడు, అటువంటి వాడు మరొకడు లేడు. కాబట్టి ఆయన్ను ప్రేమించినట్టుగా ఇంకొకరిని ప్రేమించలేము, ఇంకొకరిని ప్రేమించడానికి ఎవరికి అర్హత లేదు. కాబట్టి మన ప్రేమనంతా, అవర్ సుప్రీం లవ్ మస్ట్ బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. మన అంతిమ ప్రేమ, మన ప్రేమ పరాకాష్ఠ ఆయనకు చెందాలి. ఇది మొదటి అర్హత. ఒక బలహీనత ఉంది మనకి, మనం ప్రేమించలేం. అందుకనే మదర్ తెరిసాని మనం ఫాలో అవ్వాలి. యేసును ప్రేమించడానికి కూడా ఆమె యేసు మీదే ఆధారపడింది. అయ్యా, నిన్ను ప్రేమించకపోవడం నా సమస్య కాదు, నిన్ను ప్రేమించాలన్న కోరిక కూడా నాలో లేదు. అందుకనే నేను ప్రార్థన చేస్తున్నాను, నిన్ను ప్రేమించాలన్న కోరికను నాలో పుట్టించు, అదే నా కోరిక. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి అశేష క్రైస్తవ ప్రజానీకం క్రీస్తును అత్యున్నతగా ప్రేమించడం రాకపోతే, మీ సంబంధాల్లో ఉన్నటువంటి ఎవరికంటే ఎక్కువైనా ఆయన్ని ప్రేమించడం రాకపోతే, మీకు ఆయన పాదాల మీద పడండి. అయ్యా, నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు ప్రభువా అని అడగండి. క్రైస్తవుడికి మొదటి క్వాలిఫికేషన్ క్రీస్తును మనసా వాచ కర్మణ అత్యున్నతంగా, అందరికంటే ఎక్కువగా, అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించడం సుమా. రెండవది ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, తల్లిని తండ్రిని ద్వేషిస్తే సరిపోదట, అక్కని చెల్లింటిని ద్వేషిస్తే సరిపోదట, కొడుకుని కూతుర్ని ద్వేషిస్తే సరిపోదట, బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని ద్వేషిస్తే సరిపోదట. ఎవరిని ద్వేషించాలట? నిన్ను నువ్వు కూడా ద్వేషించుకోవాలట. ఇది ఇంకా కష్టం. మన ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మన అహానికి భంగం కలగనంత వరకు ఉంటుంది. ఒకవేళ మన అహానికి భంగం కలిగితే మన ప్రేమకు కూడా భంగం కలుగుతుంది కదా. ఈయన అడుగుతున్నాడు, రెండో డిమాండ్, రెండవ అర్హత ఏమిటంటే, మీరు నన్ను ప్రేమించాలనుకుంటే మీ అహాన్ని పనంగా పెట్టగలరా? అది కష్టంలే ప్రభువా అన్నారనుకోండి, ఓకే టాటా బాయ్ బాయ్, యు ఆర్ నాట్ మై డిసైపుల్, యు ఆర్ నాట్ మై డిసైపుల్. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. వాడు నాకు పాత్రుడు నేరడు, తన ప్రాణమును ద్వేషించాలి, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. అతనే నిజమైన శిష్యుడు. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులైపోయారు. వాళ్ళల్లో 10 మంది కత్తివాత చేత, ఖడ్గం చేత నరకబడి చంపబడ్డారు. 11వ వాడైన పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. వాళ్ళు సిలువ వేస్తారంటే, వద్దొద్దు నన్ను సిలువ వేయకండి, ఎందుకంటే సిలువ వేయబడుతున్నప్పుడు యేసుక్రీస్తుని నేను నా వాడు కాదని బొంకాను, కాబట్టి ఇలాంటి పాపాత్ముడిని సిలువ వేస్తే సరిపోదు, తలక్రిందులుగా సిలువ వేయండి అని అడిగాడట. అది శిష్యత్వం. ప్రాణాన్ని సైతం లెక్క చేయని శిష్యత్వం. ఈరోజు యేసుక్రీస్తు వాణ్ణి, క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి మీలో చాలామంది భయపడుతున్నారు. మీకు కేవలం ఉద్యోగాలే పోతాయి చెప్పుకుంటే, కేవలం పరువు పోద్దేమో చెప్పుకుంటే, కేవలం మిమ్మల్ని ఒక తక్కువ కులం వాడిగా, తక్కువ కులం దానిగా అంచనా వేస్తారేమో చెప్పుకుంటే. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అని చెప్పుకుంటే ఏం జరిగేదో తెలుసా? తీసుకెళ్ళి పులులకి వేసేవాళ్ళు. ఆకలిగా ఉన్న పులిని మైదానంలోకి వదిలిపెడితే దాంతో పోరాడాలి. పులి వాళ్ళని చంపేస్తూ ఉంటే చుట్టూ స్టేడియంలో కూర్చొని రోమియోలు కేరింతలు కొట్టేవాళ్ళు.
ఒక సందర్భంలో క్రైస్తవుల్ని కొయ్యలకు, నిలువు గుంజలకు కట్టివేసి వాళ్ళని సజీవంగా దహనం చేశారు. ఇక్కడ మనకి లైట్లు ఇన్ని పెట్టినా ఇంకా చీకటి కనపడతానే ఉంది, ఆ చివరి కనపడలేదు మనకి. ఆ రోజుల్లో ఇలాంటి లైట్స్ లేవు, ఫ్లడ్ లైట్స్ లేవు. రాజు గారు విందు ఎలా ఇచ్చారో తెలుసా? క్రైస్తవులందరినీ గుంజలకి చుట్టూ కట్టేసి వాళ్ళని తగలపెట్టి ఆ వెలుగులో విందిచ్చారు. తన ప్రాణమును సహితము లెక్క చేయని వాడు క్రైస్తవుడు. క్రీస్తు కోసం తుచ్చమైన ఉద్యోగాన్ని వదులుకోలేకపోతున్నారా? ప్రమోషన్ పోద్దేమోనని చాలామంది క్రైస్తవులని చెప్పుకోలేకపోతున్నారు బహిరంగంగా. మనం పెళ్లి చేసుకుంటే ఒక హిందువు మనల్ని చూస్తే మనం క్రైస్తవులం అనిపించాం వాళ్ళకి. అంత షేమ్ టు షేమ్. ఇట్స్ ఎ షేమ్ ఆన్ క్రిస్టియానిటీ. క్రైస్తవం అంటే క్రీస్తు కోసం ప్రాణాన్ని త్యజించడానికి సిద్ధపడ్డాం. మైండ్ ఇట్. ఈయనకంత అర్హత ఉందా? ఎందుకు అంత డిమాండ్ చేస్తున్నాడు ఈయన? ఆయన మీకోసం ఆల్రెడీ ప్రాణం పెట్టేశాడు కాబట్టి. ప్రాణం పెట్టని వాడు కాదు ఆయన. తాను ప్రాణం పెట్టి తన కోసం ప్రాణం పెట్టమని అడుగుతున్నాడు. అందరినీ చచ్చిపోమనట్లేదు ఆయన, అందరినీ ఆత్మాహుతి చేసుకోమనట్లేదు ఆయన. ఒకవేళ చనిపోవలసి వస్తే వెనుకంజ వేయనంత కమిట్మెంట్ నీకుందా అని అడుగుతున్నాడు ఆయన. నీ అహానికి భంగం కలిగితే యేసుక్రీస్తు వల్ల సంతోషంగా స్వీకరించే దమ్ము నీకుందా అని అడుగుతున్నాడు ఆయన. ఉన్నారా అలాంటి క్రైస్తవులు కర్నూలు పట్టణంలో, కర్నూలు జిల్లాలో? రాయలసీమ అంటే దమ్ము కదా. తాకత్ దిగాదో ఆప్కా రాయలసీమ కా తాకత్. ఏది దమ్ము? క్రీస్తు కోసం ప్రాణత్యాగం చేయడంలో దమ్ము. అహాన్ని ఆయన బలిపీఠం పెట్టడం మీద ఉన్న దమ్ము. నాకంటే ఎక్కువగా క్రీస్తును కోరుకునే దమ్ము. నా కీర్తి కంటే ఎక్కువగా క్రీస్తు కీర్తిని కాంక్షించే దమ్ము. ఈరోజు ఎంతమంది సేవ చేస్తున్నారు స్వకీర్తి కోసం? ఎంతమంది నోరు తెరిస్తే ప్రసంగం మాట్లాడుతుంటే ఎన్నిసార్లు చెప్పుకుంటారు వాళ్ళ గురించి? ప్రభువు కీర్తిని కాంక్షించేవాడు ఎవడు ఈ రోజున? ఏమైపోయింది మన క్రైస్తవ్యం? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు తెలుసా? బాప్తిస్మిచ్చే యోహాను మాటలు. అయ్యా నీ శిష్యులంతా వెళ్ళి ఆయన బ్యాచ్లో చేరుతున్నారయ్యా, నీకు తెలుసా ఈ విషయం అని అడిగారు ఒకళ్ళు వచ్చి. అలానా, మంచిదేగా అన్నాడు ఆయన. అదేంటయ్యా అలా మాట్లాడతావు? అవునయ్యా, ఆయనకు శిష్యుల్ని ఏర్పరచడం కోసమే, ఆయనకు శిష్యుల్ని సిద్ధపరచడం కోసమే నేను వచ్చాను. నాకు శిష్యుల్ని చేసుకోవడానికి నేను రాలా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నా శిష్యులంతా ఆయన శిష్యులు అవ్వాలి. ఈరోజు శిష్యులను ఎలా చేస్తున్నారు? క్రీస్తు శిష్యుల్ని చేయట్లే, ఈరోజు తమ శిష్యుల్ని చేసుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి సర్వ సృష్టిని నా శిష్యులుగా చెయ్యండి అన్నాడు ఆయన. ప్రకాష్ శిష్యుల్ని చేసుకుని, ఇంకొక ఆయన శిష్యుల్ని చేసుకుని, ఇంకొక ఆయన శిష్యుల్ని చేసుకుంటే అది క్రైస్తవ్యం ఎలా అవుతుంది? బోధకులారా, పరిచారకులారా, ఆర్గనైజేషన్స్ని నడిపించేటువంటి క్రైస్తవ నాయకులారా, సంఘాలని నడిపించేటువంటి కాపరులారా, జాగ్రత్త. ఎవరి శిష్యుల్ని మీరు తయారు చేస్తున్నారు? ఎవరి వారసుల్ని మీరు తయారు చేస్తున్నారు? పౌలుకి వారసుడు లేడు, పేతురుకి వారసుడు లేడు. ఎందుకని? వాళ్ళు క్రీస్తు శిష్యుల్ని తయారు చేసి చచ్చిపోయారు. అహాన్ని పనంగా పెట్టే శిష్యరికం నీకుందా? అహాన్ని పనంగా పెట్టే విధంగా మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా? ప్రాణం మీదకి వస్తే పారిపోతామా? పేతురులాగా ప్రగల్భాలు పలికి తీరా ఆ సమయం వచ్చేటప్పటికి కనపడకుండా పోతామా? ఇది రెండవ అర్హత. ప్రతిదినం క్రైస్తవుడు
క్రీస్తు సిలువకు తన ఆహాన్ని కొడతాడు. ప్రతిదినం క్రైస్తవుడు తన ఆహాన్ని సిలువ వేసుకుంటాడు. వాడు క్రైస్తవుడు, ఆమె క్రైస్తవురాలు. ఆహాన్ని ప్రేమించేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఎక్కడ ఆహాన్ని పనంగా పెట్టగలుగుతామో అక్కడ క్రీస్తుకి ఆరాధన చెల్లుతుంది. ఎక్కడ ఆహాన్ని ప్రేమిస్తామో అక్కడ క్రీస్తుకి విగ్రహారాధన చెల్లుతుంది. ఆరాధన చెల్లదు, ఆయన్ను పూజించలేం. ఎవరైతే ఆహాన్ని పనంగా పెట్టగలుగుతారో వాళ్ళే ఆయన్ను పూజించగలుగుతారు. ఆరాధన అన్న మాటకు బైబిల్లో కొత్త నిబంధనల అర్థం ఏంటంటే సాష్టాంగపడి ఆయన పాదాలని ముద్దు పెట్టుకోవడం, సమస్తాన్ని ఆయనకు దాసోహం చేయడం, ఆహాన్ని ఆయనకు దాసోహం చేయడం. నిజమైన శిష్యుడు నిజమైన ఆరాధకుడు, నిజమైన క్రైస్తవుడు నిజమైన ఆరాధకుడు. మూడవ అర్హత ఆయన చెప్తున్నాడు ఏమిటంటే సిలువనెత్తుకొని. ఈరోజు చెవి పోగుల్లో సిలువలున్నాయి, పెండెంట్లుగా సిలువలున్నాయి, నెక్కుల్లో నెక్లెస్ల్లో సిలువలున్నాయి, కానీ నెక్కు వంచే సిలువ లేదు. మెడలో సిలువ వేసుకోవడం కాదండి, మెడ మీద సిలువను మోయాలి. చూడండి, గమనించండి, యేసుక్రీస్తు సిలువను ఎవరు కూడా మోయలేరు. ఆయన సమస్త లోకపు పాపాన్ని ఆ సిలువ మీద మోసాడు. కానీ ఈ సిలువ ఎవరో తెలుసా? తన సిలువ. ప్రకాష్ సిలువ ప్రకాష్దే, మీ సిలువ మీదే. క్రీస్తు కోసం కష్టపడ్డం మీకు తెలుసా? ఏమని చెప్తున్నారు ఈరోజు? క్రైస్తవం అంటే అంట కన్నీళ్ళని తుడిచేస్తాడట. క్రైస్తవం అంటేనట దేవుడు డబ్బులు కురిపించేస్తాడట. క్రైస్తవం అంటేనట మీ పిల్లలకి అమెరికా సంబంధాలు తెచ్చేస్తాడట. క్రైస్తవం అంటేనట నీకు కడుపులో కనితుంటే ఆ అయ్యగారు ప్రార్థన చేయగానే మాయమైపోతుందట. ఇదే చెప్పాడు ప్రభు. నా శిష్యుడు శ్రమపడ్డం నేర్చుకోవాలి. క్రిస్టియన్ వే ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. క్రిస్టియన్ వే ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ మార్గమే క్రీస్తు మార్గం, క్రైస్తవ మార్గం. అది పూలబాట కాదు. ద వే ఆఫ్ క్రిస్టియానిటీ, ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్స్ బెడ్ ఆఫ్ థార్న్స్. ఇట్స్ బెడ్ ఆఫ్ థార్న్స్. అది పూలబాట కాదు, అది ముళ్ళబాట. అక్కడ మనకి సుఖం, అక్కడ మనకి సుఖం. సమయం అయిపోయింది. ఐ వాంట్ టు క్లోజ్. చివరి మాట ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ చేసి నన్ను వెంబడించాలి. ఇది లాస్ట్ అర్హత. వెంబడించడం అంటే ఏంటి? ఆయన అడుగేస్తే అడుగేయాలి, ఆయన ఏం చేస్తే అది చేయాలి, ఆయన ఏం చెప్తే అది చేయాలి. అనుచరుడి పని అదే. ఆయన పక్కకు చూస్తే ఎడమ పక్కకే చూడాలి, ఆయన కుడి పక్కకు చూస్తే కుడి పక్కకే చూడాలి, ఆయన తిన్నగా చూస్తే తిన్నంగానే చూడాలి. ఆయనకు భిన్నంగా ఏం చేయకూడదు. ఆయన చెప్పిన దానికి, ఆయన చేసిన దానికి భిన్నంగా ఏం చేయకూడదు. అది అనుసరించడం అంటే ఆయనలాగా మారిపోవడం. ఉందా ఈ కమిట్మెంట్ మనకి? మనం ఏది చేసినను, ప్రభా నేను ఏది చేసినను నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు చేసిందే చేస్తాను, నువ్వు ఎటు వెళ్తే అటే వెళ్తాను. తీసుకోగలమా అలాంటి కమిట్మెంట్? అది క్రైస్తవం. ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ క్రిస్టియానిటీ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు తీసుకుందాం. మన క్రైస్తవ్యాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దావీదు నా గుండెల్ని లోతుల్ని తవ్వి చూడు, నా హృదయాంతరాలలోకి వెళ్ళి పరిశోధించి చూడు, నన్ను తరచి చూడు అని అడిగినట్టుగా ఈరోజు ప్రభువుని అడుగుదాం. ప్రభా, నన్ను నేను పరీక్షించుకోవడం నాకు నేర్పించు ప్రభా. నన్ను పరిశోధించు నాయన. నా తప్పిదం నాకు చెప్పు నాయన. నా కమిట్మెంట్లో ఉన్న లోపం ఏంటో చెప్పు నాయన. నా క్రైస్తవులో ఉన్నటువంటి లోపం ఏంటో చెప్పు నాయన. అడుగుదాం ఆయన్ని.
మనం అందరికంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమిస్తున్నామా? మనము అన్ని సంబంధాల కంటే ఎక్కువగా క్రీస్తు సంబంధాన్ని మొట్టమొదటిగా అత్యున్నతమైన ప్రాముఖ్యమైన దానిగా ఎంచుకుంటున్నామా? మనం అహం కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమిస్తున్నామా? ప్రతిదినం ఆయన బలిపీఠం మీద మీ అహాన్ని ఆహుతి చేయగలుగుతున్నారా? ఆయన సిలువకు మీ అహాన్ని కొట్టగలుగుతున్నారా? మీ అహాన్ని సిలువ వేయగలుగుతున్నారా? క్రీస్తు కోసం, ఆయన కోసం శ్రమ పడ్డానికి మీరు సిద్ధమేనా? ఆయన అడుగుజాడల్లో మాత్రమే అడుగులు వేసుకుంటూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన చెప్పినట్టుగా, ఆయన చేసినట్టుగా, ఆయన ఉన్నట్టుగా ఉండడానికి, చెప్పింది చేయడానికి, ఆయన అడుగుజాడల్లో నడవడానికి మీరు సిద్ధమేనా? ఒకవేళ అలా సిద్ధమైతే మీ మనసులో ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను తప్పు చేశాను నాయనా, నేను క్రైస్తవురాలను అనుకుంటున్నాను, నేను క్రైస్తవుని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఆశించిన స్థాయిలో లేను నాయనా. అందుకే నేను పాత్రురాలని కాదు. ఈరోజు నీ వైపు తిరుగుతున్నాను ప్రభువా. పరిపూర్ణమైన కమిట్మెంట్ని తీసుకుంటున్నాను, పరిపూర్ణంగా నీకు లోబడుతున్నాను నాయనా. కనికరించి ప్రభువా, నన్ను అంగీకరించి నాయనా. ఈ దినం నేను నిర్ణయం తీసుకుంటున్నాను, అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను. నా అహాన్ని పనంగా పెట్టేంతగా నేను ప్రేమిస్తాను, అహాన్ని కూడా త్యాగం చేసేంతగా, నా స్వకీర్తి కంటే ఎక్కువగా నీ కీర్తిని, నీ మహిమను కాంక్షిస్తాను నాయనా. నీకోసం శ్రమ పడ్డానికైనా నేను సిద్ధమే ప్రభువా, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే నాయనా. నీ అడుగు జాడల్లో, నీ కనుసన్నల్లో మెలుగుతూ, నీలాగా, నా గురువులాగా నేను జీవిస్తాను ప్రభువా. నేను నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తాను, నేను నిజమైన క్రైస్తవురాలిగా జీవిస్తాను. నేను యేసుక్రీస్తు శిష్యుడిగా జీవిస్తాను. ఆయన కోరుకున్న రీతిలో నేను శిష్యురాలిగా ఉంటాను. ఎవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. క్రైస్తవులమని చెప్పుకుంటూ ఆచారయుక్తంగా మాత్రమే క్రైస్తవులుగా ఉన్నాం, నామకే వాస్తే క్రైస్తవులుగా మేమున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. నిన్ను ప్రతిబింబించే క్రైస్తవులుగా నాయనా, రొమ్ము ఒడ్డి ఎదురొడ్డి నీ నామాన్ని ప్రకటించే క్రైస్తవులుగా, అహాన్ని సైతం లెక్క చేయనటువంటి క్రైస్తవులుగా, అహానికి భంగం కలిగినా సరే నిన్ను ప్రేమించే క్రైస్తవులుగా, మా సంబంధ బాంధవ్యాల్లో అన్ని సంబంధ బాంధవ్యాల్ని నీ సంబంధం కంటే ఎక్కువగా చూడనటువంటి క్రైస్తవులుగా, శ్రమను ఆహ్వానించే క్రైస్తవులుగా, కష్టాన్ని ఆహ్వానించే క్రైస్తవులుగా, నీకోసం శ్రమ పడ్డానికి ఇష్టపడే క్రైస్తవులుగా జీవించడానికి నిశ్చయించుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు తండ్రి. అయినా వారి కమిట్మెంట్లో వాళ్ళు నిలబడడానికి నీ కృపనిచ్చి బలపరచమని అడుగుతున్నాం. ఎవరైతే వెనుకంజ వేశారో వాళ్ళని మీరు దర్శించాలని, మీ ఆత్మకార్యం కొనసాగించాలని కోరుతున్నాను నాయన. అద్భుతమైనటువంటి ఈ మహాసభలను బట్టి మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.